నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. ఒక కీలకమైనటువంటి వార్త చర్చల్లోకి వచ్చింది ఈరోజు. బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తులోకి దాదాపుగా రావట్లేదు. బీజేపీ విరమించుకున్నట్టే పొత్తు నుంచి. మొత్తం ఏపీలో అన్ని సీట్లలో అభ్యర్థులని ఖరారు చేసేటువంటి ప్రక్రియలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉన్నారు అని చెప్తూనే మరో కీలకమైన అంశం ఏంటంటే, దీంట్లో తెలంగాణలో ఎలాగైతే బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి అనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళిందో, ఆంధ్రప్రదేశ్లో కాపు ముఖ్యమంత్రి అనేటువంటి అంశాన్ని బీజేపీ భుజానికి ఎత్తుకుని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పొత్తులోకి రావడానికి బీజేపీ ఇష్టపడట్లేదు. ఇది వార్త సారాంశం. కొన్ని మీడియా ఛానల్స్లో చక్కర్లు కొడుతుంది ఈ వార్త. కానీ అధికారికంగా పురంధేశ్వరిని ఎవరైనా అడిగినా కూడా ఆమె మాకేం తెలియదు, అంతా అధిష్టానమే చూసుకోవాలని చెప్తా ఉంది. ఈ వార్త నిజమేనా కాదా? ఒకవేళ నిజం అయితే ఎందుకు బీజేపీ రావట్లేదు, నిజం కాకపోతే ఎందుకు ఇలాంటి వార్త ప్రచారంలోకి వచ్చిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ విక్రమ్ పూలా గారు ఉన్నారు. సార్ నమస్కారం. విక్రమ్ గారు నమస్కారం. గోపి గారు, సో దీని సారాంశం ఏంటి? వార్త అసలు నిజమా కాదా? అందుకు అవకాశాలు ఉన్నాయా లేవా? పొత్తులో గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేను చాలా కష్టపడాల్సి వచ్చింది పొత్తులో ఒప్పించడానికి, అంతా సిద్ధమైపోయిందని పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పుకుంటూ వస్తూ ఉంటే ఒక పక్క ఇలాంటి వార్త ఎందుకు తెర మీదకి వస్తుంది? పొత్తులు దాదాపుగా లేనట్లే అనేది, అంటే లేకపోవడానికి ఉండకపోవడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? ఇవాళ మధ్యాహ్నం నుంచి ఆ వార్త ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వస్తుందండి. బ్రేకింగ్ న్యూస్లు, దాని మీద చర్చలు ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు ఆశ్చర్యం ఏంటంటే, ఈరోజు ఉదయం వైఎస్ సునీత గారు ఢిల్లీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. తన తండ్రి గారి మరణం మీద జరుగుతున్నటువంటి విచారణ, అదేవిధంగా నిందితులను ఏ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రక్షిస్తుంది, ఈ అనేక అంశాలను వారు ప్రస్తావించి చివరిగా వారు ఒక పిలుపు ఇచ్చారు. మా అన్న ప్రభుత్వానికి, మా అన్న పార్టీకి మీరు ఓటు వేయొద్దు అనేది చాలా సూటిగా చెప్పారు. అంటే ద మెసేజ్ ఈజ్ ఎ క్లియర్ అండ్ లౌడ్. అయితే ఇది ఒక్కసారిగా హల్చల్ చేసింది మీడియాలో. ఎందుకంటే సునీత గారు వారి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు ఆమె ఆ కేసు గురించి, ఆ కేసులో వాస్తవాన్ని బయటికి రావాలి, న్యాయం జరగాలని పోరాడుతున్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వాన్ని ఓడించండి, ఓట్ ఎగనెస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, ఓట్ ఎగనెస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఏదైతే ఆమె చెప్పిందో, ఇది ఒక సెన్సేషన్. దీంతో అన్ని ఛానల్స్, అన్ని చోట్ల ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో సడన్గా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, అంటే వైఎస్ఆర్సీపీకి కొంత అనుకూలంగా ఉండేటువంటి ఒక మీడియాలో ఈ వార్త వచ్చింది. బ్రేక్ అయిపోయింది, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తు అనేటువంటిది బ్రేక్ అయిపోయింది, బీజేపీ ఈజ్ గోయింగ్ ఎలో, వాళ్ళు పైగా కాపులు ఒక ముఖ్యమంత్రి అనేటువంటి ఒక నినాదంతో వాళ్ళు వెళ్ళబోతున్నారు అనే వార్తలు వచ్చి దాని మీద ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఇది నథింగ్ బట్ ఏంటంటే డైవర్షన్ అనమాట. అంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి ఏదైతే సునీత గారు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందో, ఆ సారాంశం పూర్తిగా ప్రజల్లోకి వెళ్లకుండా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దీన్ని అడ్డుకొని, అంటే చిన్న గీతని ఇంకో పెద్ద గీత గీస్తే అది చిన్న గీత అయిపోద్ది అనేది ఒక సామెత ఏదో ఉంటుంది కదా, ఈ గీత పక్కన ఇంకో గీత గీయటం అనేది. అందువల్ల దీనికి ఒక ప్యారలల్గా ఒక స్టోరీ ఒకటి తెర మీద తీసుకొచ్చారు. నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్, ఐ కెన్ స్మెల్ అనమాట. దాని వెనక ఏం జరిగింది అనేది నాకు అర్థమైంది. దేనికంటే వాళ్ళు ఏదైతే ఫ్లోట్ చేస్తున్నారో ఈ స్టోరీలో అనేకమైనటువంటి కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నాయి. ఉదాహరణకి కాపులు ముఖ్యమంత్రిగా బీజేపీ ఒక నినాదంతో వెళ్ళబోతుంది అన్నారు. ఇవాళ బీజేపీ ఎగ్జాక్ట్లీ అక్కడికే నేను రావాలనుకుంటున్నది. కాపులు ఎవరున్నారు, కాపు లీడర్స్ ఎవరున్నారు? ఒకప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయనతో కొంత ఎక్స్పెరిమెంట్ చేశారు లాస్ట్ ఎలక్షన్స్లో, కానీ సఫలం కాలేదు. తర్వాత ఇంకొక అంటే అధ్యక్షుడిగా తీసుకొచ్చినటువంటి సోము వీర్రాజు గారు ఉన్నారు, ఆయన వల్ల కాలేదు. ఆయన పక్క తప్పుకున్న తర్వాత పురంధరేశ్వరి గారిని తీసుకొచ్చారు. ఇప్పుడు బీజేపీలో కాపు లీడర్స్ ఎవరున్నారండి కాపు ముఖ్యమంత్రిని చేయడానికి? అంటే పవన్ కళ్యాణ్ని గతంలో ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ జత కడితే ఆయన్ని ప్రొజెక్ట్ చేద్దాము ముఖ్యమంత్రి అని వాళ్ళు అనుకున్నారు. కానీ
పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారు, మన బలం చాలదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఓడించాలి, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీని ఓడించాలి, తెలుగుదేశాన్ని కలుపుకోవాలి అని ఆయన చెప్పారు. ఆయన ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఆప్షన్స్ ప్రకారం ఆయన వెళ్ళారు. ఆ కూటమిలోకి బీజేపీ వెళ్తుందా లేదా అనేటువంటిది ఇంకా డైలమాలో ఉంది. 2-3 రోజుల్లో తెలుస్తుంది అని అంటున్నారు. ఈలోపు ఈ స్టోరీని సర్ఫేస్ చేయడం ద్వారా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం, ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళేంటంటే ఏదైతే సునీత గారు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందో దాని నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయటం అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ సరే పొత్తు ఉందా లేదా, పొత్తు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ కాపు అభ్యర్థి ఎవరు లేరు ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయడానికి. పైగా ఇట్ ఈస్ టూ లేట్ అండి. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఆర్ రౌండ్ ది కార్నర్. రేపో మేపో మీకు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ ప్రాసెస్ క్విక్గా జరిగే లోపు మీరు ఎవరిని తెర మీదకి తీసుకొస్తారు? కాపు ఐకాన్గా ఎవరున్నారు? ముఖ్యమంత్రి పదవికి అర్హుడైనటువంటి వ్యక్తి ఎవరున్నారు ఇప్పుడు బీజేపీలో? ఎక్కడ ఎదిగి ముందుకు తీసుకొస్తారు? కాబట్టి ఇదంతా ఏంటంటే కన్కాక్టెడ్ స్టోరీ. ఇదంతా అంటే అంటే ఇంకొక వైపు చర్చలు చిరంజీవి వైపు కూడా మళ్ళీ అవకాశం ఉంటుంది. మొన్నటి వరకు రాజ్యసభ అని అన్నారు కదా, చిరంజీవి వైపు కూడా మళ్ళీ అవకాశం ఉండొచ్చేమో. ఆయనకి ఇది రావడం, పద్మవిభూషణ్ రావడం, ఇటువైపు కూడా మళ్ళీ అవకాశం ఉంటుందేమో కదా చర్చలు. మరి అంటే ఆ వార్త తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారండి. పైగా ఇప్పుడు పద్మవిభూషణ్ తీసుకున్న తర్వాత, పురస్కారం అందుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ పాలిటిక్స్లోకి, పవర్ పాలిటిక్స్లోకి ఆయన వస్తాడని ఎవరు అనుకోరు. ఆయన కూడా అందుకు సిద్ధంగా లేడు. పైగా అసలు సమయం లేదు. ఈ సమయం లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ చర్చ తీసుకురావడం అనేటువంటిది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదు. అందువల్ల ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఆల్ సెట్ అంటే నిన్న ఒక మాట ఏంటంటే, నిన్నంతా జరిగిన ఇదేంటంటే ఆల్రెడీ 5వ తేదీన పొత్తుకు సంబంధించి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇంకొక అడుగు ముందుకేసి ఎన్టీఆర్కి భారతరత్న కూడా ప్రకటించే అవకాశం ఉంది అనే ఒక చర్చ జరిగిందనమాట నిన్నంతా. సో ఈ రోజుకి వచ్చేసరికి దాన్ని కాస్త ఇటువైపుగా మార్చి ఈ వార్తను ప్రచారంలోకి తీసుకొచ్చారు. సరే, ఏది జరిగినా కూడా ఎన్టీఆర్కి భారతరత్న వాళ్ళు ప్రకటిస్తే మంచిదే. కానీ దానికి ఎలక్షన్స్కి సంబంధం ఇప్పుడు మొన్ననే ప్రకటించాల్సింది. ప్రకటించుంటే ఎన్టీ రామారావు గారికి ఇంత లేట్గా ప్రకటించడం ఏంటండి? ప్రకటిస్తే మొన్ననే, ఇప్పుడు ఆల్రెడీ ఈ సంవత్సరం 5 ప్రకటించారు. కాబట్టి ఈ సంవత్సరం ప్రకటిస్తారా లేదా మనకు తెలియదు. ప్రకటిస్తే మంచిదే. కానీ దాన్ని రాజకీయానికి ఉపయోగించుకుంటారని మనం అయితే భావించలేము బీజేపీ వాళ్ళు. ఏదేమైనప్పటికీ అంటే నేను ఈరోజు అంటే బీజేపీ స్ట్రాటజీ ఎట్లా ఉన్నది అనేది పక్కన పెడితే, ఈరోజు ఏదైతే రౌండ్స్ కొడుతుందో, చెక్కలు కొడుతున్నటువంటి స్టోరీలో పసలేనటువంటి స్టోరీ అండి అది. ఇది కాపుల్ని ముందుకు తీసుకొచ్చి ఇది బ్రేక్ అయ్యి వాళ్ళు ప్రొజెక్ట్ చేసి బీజేపీ ఈజ్ గోయింగ్ ఎలోన్ అని ఏదైతే ఒక స్టోరీని ఫ్లోట్ చేశారో, ఇది కేవలం సునీత గారి ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించటం, ఇక్కడ ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయటం. ఎందుకంటే బీజేపీ మళ్ళీ తను పుల్ చేయడానికి ప్రయత్నిస్తుంది, పవన్ కళ్యాణ్ని ఆ పొత్తులోంచి బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంది అని ఏదన్నా ఒక అనుమానాలు వచ్చేటట్టుగా ఈ స్టోరీ ఉంది తప్ప, ఈ స్టోరీలో పెద్ద పసలేదు. దీన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీ చేరదా అది 2-3 రోజులు తెలుస్తుంది తప్ప, ఇప్పుడు తన సొంతంగా వెళ్ళి అభ్యర్థులే ఎత్తుక్కుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక కాపు అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసి ఈ ఎన్నికలకు వెళ్తుందని మనం అయితే అనుకోలేమండి. రైట్ సార్, థ్యాంక్ యూ.